ఏమి రాత్రి చేనులో కావాలండి నీళ్ళు లేదు 3 సార్లు బండితో ఇంకా కాలేదా వంట? నేను పొద్దున్న లేట్గా లేచి దానికోసం ఇంకా ఇప్పుడు రెడీ చేస్తున్నా. అంటే చేనులో పండుకున్న వాళ్ళు లేస్తే కూడా మీరు ఇంటికాడిన వాళ్ళు లేరను. రాత్రి పండుకునేసరికి 11. మాకు ఈ చేనులో నిద్ర రాక గంటకోసారి లేచి చూసినట్టుంటుంది అట్లా జింకల్ని. నిద్రవేం కాదు, నువ్వేదే జింకులు చూడాలదా? అంటే నువ్వు పగలు కొంచెం అట్లా వస్తే నువ్వు పగలని పండుకుంటాను నేను పొట్టేలు మేపుకుంటుంటే కూడా. రాత్రి మేలుకునేకుంటుంది మంచికి. పడిపోదునా రాత్రిలో మేలుకొని మంచి ఏదో ప్రశాంతంగా మధ్యాహ్నం అప్పుడు పండుకుంటుంటే 1 గంట ఈ కళ్ళు చేసుకునేమే ఇంకా తిప్పులు పడాలా పండించుకోవాలి మనం అంటే. రవి మేలుకుంటాడా? నువ్వు వస్తే ఫోటోలు మేపుతుంటే నేను చెప్పు అనుకుంటాను మధ్యాహ్నం అప్పుడు. రేపు నుంచి అదే పని చేయి. ఏం చేయాల? సండే మరి సండే కూడా మతికలేదా నీకు? సండే సాటర్డే అని మతికలేదాను. కోడిగుడ్డు పులుసు అన్నం చేస్తున్నా. కోడిగుడ్డు పులుసు అన్నమా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కోడిగుడ్డు పులుసు అన్నం చేస్తున్నాను క్యారియర్కి. అంటే శనికాడికి పోతారనమాట, దానికోసం క్యారియర్కి అన్నం చేస్తున్నాం. ఇంకా ఏమి ఇంకా పప్పు తిని బోర్ కొడుతుంది అంటుంటే ఇంకా కోడిగుడ్డు పులుసు అన్నం చేద్దామని చేస్తున్నాను అనమాట. పిల్లలు ఇద్దరు అయితే శనికాడికి వెళ్ళారు. అంటే కొద్దిసేపు ఇప్పుడు ఇంటికాడ వచ్చినందుకు ఇంకా పోయినారనమాట. మరి లేదంటే ఇంకా జింకులు వస్తాయని చెప్పేసి పోయినారు. అదే మనకి ధ్యాస ఉంటుంది, జింకులు వచ్చినామో అని. ఇంటికి వస్తే కొరికేవి అట్లా మూలలో అంతా 2 సార్లు కొరికేవే. అవి ఎంత కావాలన్నా ఉంటాయి, వస్తాయి. నువ్వు ఓకే డైరెక్ట్ అన్నం చేసిరాలా? అన్నమే మరి కోడిగుడ్లు తెచ్చి గారు నువ్వు చాలా రోజులయ్యా కోడిగుడ్డు పులుసు అని చేద్దామని చేస్తున్నాను. చేయి రెడీ చేసి స్టవ్ మీద ఉడిపెట్టినాను. ఇవి కట్ల పొయ్యి మీద సూపర్ ఉంటుంది కోడిగుడ్డు పులుసు. అంటే 2 సార్లకి అవుతుంది మధ్యాహ్నం. ఇప్పుడు తక్కువ ఏమని చట్నీ చేస్తాను. క్యారెట్ అంటావా? మరి క్యారెట్ కట్టిస్తాను మీకు ఫస్ట్. ఇది తినేకి పొద్దున తిని క్యారెట్ కట్టుకుని పోతే నేను ఇంటికాడ ఏమన్నా మధ్యాహ్నం చట్నీ ఏమన్నా చేసుకుంటాను. అంత మాకే గుడ్లను కష్టపడిన దానికి చేనులో కాయలు మామే తిని బాగుండాలను. కావాలంటారు గట్టి మరి. సరేలే చేసి మరి రెడీ చేసుకున్నావా? ఏ అన్నం పెట్టినావా? అన్నం పెట్టినాను. బియ్యం నానే లోపలగా చేసారు కాగింది. చెక్ చేసాడు రైస్ మన పెట్టేస్తాడు కాయలు. రవి ఇద్దరు పిల్లలు పోయినారు శనికాడికి అయితే. వాళ్ళు పోయే వరకు నాకు కొంత బాగుంటుంది తోడు. అట్లా ఆశ్రయితారు. దానికోసమే ఒకడే పండుకునేది నేర్చుకున్నాను చెప్తాను. నేను కూడా రవిని చేతి మీద పండు పెట్టుకోకూడదు, నాకు అలవాటు అవుతుంది. అలవాటు తప్పిపోతే లేకుంటే బిక్ అన్ని అట్లుంటుంది తర్వాత. ఒకడు బాగా ఇద్దరుంటే సార్ గంటకోసారి మెలకొస్తుంది వచ్చినాం జింకలని. లేచి చూసినప్పుడు వచ్చే టైం ఎర్రలో ఉంటాయి. బ్యాటరీ వేస్తే పారుతుంది అట్లే. వీడియోలో చూపేయాలే మన సబ్స్క్రైబర్ కి కనపడుకుని మన చేయంలో ఉండేది. కళ్ళు బాగా కనిపిస్తాయి లైట్ లో. జింకుల కళ్ళు బాగా మెరుస్తాయి అంట రాత్రి పూట. వాటికి భలే కనిపిస్తాయి అంట రాత్రి. దానికోసం రాత్రి మెరుస్తుంటే లైట్ వేస్తాయి. ఫోక్స్ పడే తరక పారుతాయి. కొన్ని పారు అలవాటు అయ్యేది వాటికి. చూసినాం పాట. సరేలే చేసుకో మరి. ఎలా వెయిట్ చేసా రేష్మాని? ఏ టీ తాగుతావా? నాకు కొంచెం బై. తాగలే తక్కువ, నువ్వే నేర్పుతావు. మాకమ్మ అంతా గుళ్ళలో నల్లగా అయిపోయాయి. మరి దానికే చదవకుండా అప్ప మడసనంగా ఈ పని చేయలేరు మీరు అనేది. అయిపోయినా అన్నం చేసేది? అన్నం అయితే రెడీ అయింది. అన్నం కాడే ఉండుగా, గుడ్ల కాటికి పోవద్దు. ఇప్పుడు కోడిగుడ్లు పెడతా. కోడిగుడ్డు పులుసుకి రెడీ అయ్యి కళాయి పెడుతున్నావు. బాగా మాట్లాడతావు కదా. మరి గుడ్ల మీద క్రిచ్చుకుంటే గుడ్ల కాడే ఉంటే ఎట్లా అని చెప్పు. ఈ పొయ్యిది ఊపేది మండుకో సరే కదా. మండుతుంది. అన్నం ఎంగిలేకి మంట తగ్గించింది, తీసేసింది. కోడిగుడ్డు పులుసుకి అయితే 3 స్పూన్లు నూనె వేస్తున్నా.
3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నావా? ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడే. నేను ఇంగ్లీష్లో చదివేదా మీ నాయన ఇంగ్లీష్ చదువు? తెలుగు చదువుకున్నాం, ఇంగ్లీష్ చదువుకున్నాం. మేము కూడా తెలుగు చదివాం. మరి అదే 2 మాట్లాడిన వస్తాయి మాకు. 2 మాటలు వచ్చినా మాట్లాడండి. నూనె వేడి కావాలా? వేడి కావాలా నూనె? చేతిలో పట్టుకట్లే మర్చిపోయి వేసుకుంటే. ఇంకా నూనె అయితే వేడైంది, కొంచెం జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర, కొంచెం కరివేపాకు. కోడి పులుసుకి అయితే ఉల్లిగడ్డ, టమాటా పళ్ళు కట్ చేసుకున్నా. ఇవన్నీ వేసేస్తా. కట్లు పోయి మీద చాలా చూసి అంటుంది. మంట బాగా వచ్చింది, దానికి పవర్ అయిపోతుంది. నూనె బాగా వేడైంది. నీకు బాగుండదు అనుకూలంలో గెంట్లు అన్నీ తీసుకుని నీకు ఆడా? నువ్వు ఎట్లా అదేమి సామాన్లు స్టాండ్ అంటే తేకపోతుంది. ఇంకా చేస్తాను, ఇంకా దగ్గర ఉన్నది. మీ అమ్మ ఇప్పిస్తానని కదే? అయితే ఇప్పిదా? ఏం పని పోతుంది డబ్బులకి. తల్లి మీద ఎంత ప్రేమ ఉండదు. పని మౌని మీద అయితే వాడ తెచ్చి పెడతాడనే. ఇప్పుడు తెచ్చి పెడతావు, ఏం చేసేలేదా? ఏదో ఒకటి తెచ్చిస్తా గుర్తు, మీ అమ్మ గుర్తు. ఇప్పుడు మా అమ్మ మా నాయనకి బాగాలేదు, దానికి ఏం పని చేయడం లేదు, పని పోవడం లేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అవులే. అరే ఉల్లిగడ్డ టమాటా పండు వేసుకున్నాను కదా మనం. మధ్య లోపల నేను కోడిగుడ్డు పొట్టు తీసుకున్నా. ఏం మగ్గిందా ఉల్లిగడ్డ? ఉల్లిగడ్డ బాగా మగ్గింది. దీంట్లో మనం ఉప్పు కారం వల్ల వేసేస్తా. ఉప్పు కారం వేస్తావా? తగినంత ఉప్పు. మనం పులుసు చేసుకుంటాం కదా, కొంచెం ఎక్కువ వేసిన. ఏంది కారమా ఉప్ప? ఉప్పు. చింతపండు పులుసు కూడా పడుతుంది కదా, దాన్ని కూడా కొంచెం ఇది చేస్తుంది కదా. అది ఏమంటారు? ఏమంటారు? పులుపు ఎక్కువ లేకుండా డామినేషన్ చేస్తుంది. కొంచెం పసుపు వేసిన. డామినేషనే కదా అనేది కాదా? ఏమో నాకు తెలియదు, కొత్త కొత్త ఉడకరిస్తావు కదా. అరే డామినేషన్ అంటే ఏంది? కారమా? 2 స్పూన్లు కారం. రవి డామినేషన్ అంటే ఏంది? ఎక్కువ కాలేదు అనమాట పులుపు చింతపండుని. దీంట్లోనే కొంచెంగా అల్లం పేస్ట్. కరెంట్ రాలేదు అది? ఏమట్లా వేరే కళాయి బాగుంది కదా? కళాయి బాగుంటుంది. నూనె మా రవి నూనె ఎక్కువ వేస్తా అంటున్నాడు, దానికోసం ఇంకా కొంచెం తక్కువ వేసినది మీరు. కోడిగుడ్డు పులుసులోకి నూనె ఉంటేనే అంత కొద్దిగా పడితేనే బాగా. ఏమో అన్ని కూరలోకి ఎక్కువ వేస్తామంటాడు. ఎక్కువ నువ్వు వేసేది ఎక్కువలే, దానికోసం ఈరోజు తగ్గించినాను. కారం పసుపు అన్నీ వేసుకున్నాం కదా, ఇదైతే బాగా మగ్గినాయి. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నా. అన్నది చెంబులో పెట్టింది. పెయిన్ పెట్టినావా? గిన్నె చెంబు దీంట్లో. నువ్వు ఇచ్చే తరకర అవి మాడైపోతుంది అది కోడిగుడ్డు పులుసు. అంత నిదానం ఇస్తాడా? స్పీడ్ ఉండాలి, మంచి పని. చపాతి తింటున్నావా? ఏ అట్లయితుండే చేయి తొందరగా. మరి చింతపండు పులుసు వేసినాం కదా, దీంట్లో ఇప్పుడు మనకి గుడ్లుడికి తగినన్ని నీళ్ళు వేసుకున్నాం. మీ అమ్మ సండే పిల్లలకి ఏదో ఒకటి అని ఏదో గుడ్లు ఉంటే రెడీ చేస్తుంది. గుడ్లుగానే నువ్వు ఎన్ని రోజులు అంటావని మరి వేస్ట్ కాకుండా చేసుకోవాలి కదా. నేను రోజులు అంటావంటే ఏంది? అంటే మరి అక్కడ ఇక్కడ పోతే ఇంకా టైం కుదరదు కదా. ఎన్నెలని ఉంటాయి ఫ్రిడ్జ్లో? సంవత్సరం కూడా? సంవత్సరం ఏమో. మీ అమ్మ సంవత్సరం కూడా పెడతారు అవి. కొంచెం ధనియాల పొడి స్పూన్. మాడం అవుతుంది, వర్షం వస్తుంది కట్లని తెచ్చుకున్నాను ఈరోజు. చూపిస్తుంది వర్షము. వర్షం వచ్చేదంత కంది తొందరగా పెద్దగా అయితే జింకలు తక్కువ అయితే తినేది. రవి నేను తెస్తాను. గుడ్లో కాటు పెట్టు. మరి ఘాట్లా కాటా?
పులుసు మరిగే లోపల గుడ్లు అయితే ఇట్లా కాట్లు పెట్టుకున్నా. కొంచెం పెద్దవి పెట్టు. సన్న ఉన్నాయి గుడ్డు పెద్ద పెట్టంటే పగిలిపోతుంది. అది కొంత పట్టుకుంటుంది అది. ఎక్కువ అంటే కూడా పగిలిపోతాయి కదా. ఎక్కువ పెట్టు ఘాట్లో అంటే దగ్గర దగ్గర గుడ్డు నిలబడదు సీలిపోతుంది. అవునా మీకు తెలుసులే ఆడని వంట చేసేది నాకేం తెలుసు. ఎక్కువ పెట్టు తక్కువ పెట్టు అంటే మరి నేను పులుసు అయితే బాగా ఉడకబట్టింది. ఇప్పుడైతే గుడ్లు వేస్తా. వేసాడు బిర్బి వేస్తా 1 2 3 అని 2 2 వేయకూడదా? 2 2 ఏం తట్టుతుందని అట్లా వేసేయచ్చు. మరి ఏం చెట్లుంటుందని వేసినాయి. పులుసు ఎంత ఎన్ని పెడితే పులుసు 2 సార్లు కావాలనే 2 సార్లకి అవుతుంది మరి. మరి ఇంకా సామాన్లు వెళ్ళాను కదా ఎన్ని గంపుకున్నాయి. వాన మాడమైంది. కట్టెలు తెచ్చుకోపో. క్యారియర్ అన్ని కొన్ని కట్టెలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. ఉంటావు మీడా? వాన వచ్చినాక నేను ఉంటా పో. కోడిగుడ్లు చూసుకుంటుంటాను. ఉడుకుతుంది పొంగి వచ్చింది. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేస్తా. మంట బాగా మండుతుంది పో. తెలుసు కొంచెం ఇట్లా ఖాళీగా ఉన్నాయి. అది పడుతుందా? ఇలా చూసుకొని ఉండు. నేను కట్టెలు తీసుకొని వస్తాను. తేప కట్టెలు తేపో. ఏదైతే తేలేదా కట్టెలు? గంపలు వేసుకొస్తుందట. 2 దండి తీసుకురమ్మాను. మేము తేలేదా? ఎవరు పెట్టు మన అవతలు పెట్టు. అవతలు పెట్టు. అడేవే అవతలు పెట్టాడు చూడు. సార్లే దానికైతాయి. సూతరా కోడిగుడ్ల కూర ఏమేమైనా చూస్తే ఇవాళ వరకు చూసుకుంటే కూర్చుని కరెంటు ఇడిసిరు. ఇంకా కొడుగుడి పులుసు అయితే రెడీ అయినా ఇంకా దించేస్తా. దించేసాడు. మంట ఆరిపోయింది. ఉడికిందే? మంట ఆరిపోయింది. ఉడికేది గిన్నె పులికే ఉడుకుతాడు కదా. అగ్గి దండిగా ఉంది. ఇట్లా నీళ్ళు పెడతా స్నానానికి. ఇది ఊపేది ఎక్కడ? రెడీ అయితే మరి తింటా నేను. తినండి మీరు. నీళ్ళు పోసుకోవాలి కదా నేను. తిని చేను కట్టుకొని పోతానే పొట్టెలు పట్టుకొని. తినండి రవి. నువ్వు రవి గారు రావాలి ఇప్పుడు. రవి లేదులే, ఏం చేస్తాడు? నేను ఎవరు పోతాను. పెట్టా సండే స్పెషల్ కోడిగుడ్డు పులుసు అన్నం కదా. కోడిగుడ్డు పులుసు అన్నం. మరి ఎట్లెట్లుందా మరి? బాగుంటుంది. నువ్వు చేసినాక ఎట్లనే అనుమానం పెట్టుకోవద్దు. అది అవసరం చేసినాం కదా. అవసరం లేదు. ఎప్పుడు చేసే ఎట్లా ఉంటుంది ఎప్పుడు. మిడిగల్ దాన్ని చేసినట్టు 2 వస్తాయి సరే. ఓవర్ 2 వస్తాయా? 2 ఉంటాయి. పిల్లలకి ఇద్దరికి 2 వస్తాయి. నాకు 1 వస్తుంది. కాలుతుంది ఎవరు ఫ్యాన్ వేసింటే అట్లా. ఫ్యాన్ కొద్దిగా చల్లగా ఇప్పుడే. తింటా.
బా ఫుల్ ఇటు మీద ఉన్నది. క్యారెట్ అయితే చూపించాలా మరి వ్యవస్థ మధ్యాహ్నం రమ్మను. బాగుందా? సూపర్ అందరే తినండి మీరు. తింటాం.